హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. అందులో భాగంగానే ఈరోజు మనం 9th డేలో ఉన్నాం. ఈ 9th డే ఈరోజు 5 years ప్లాన్స్ ఇండికేట్ చూద్దాం. చాలా రిపీటెడ్గా వస్తుంది ఈ టాపిక్ నుండి. మనకి 5 year ప్లాన్స్ అనేవి ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యాయి, ఎవరు స్టార్ట్ చేశారు, మనం ఎక్కడి నుండి ఈ 5 years ప్లాన్ని తీసుకున్నాము, నెక్స్ట్ ఏ 5 year ప్లాన్ అనేది దేనికి ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 year ప్లాన్స్ అనేవి మనం ఒక సిరీస్ ఆఫ్ ఒక 5 yearsకి ఒక గోల్స్ పెట్టుకుంటామండి. ఆ గోల్స్ రీచ్ అయ్యే విధంగా మనం చూసుకుంటాం. అదే మన ఇండియాలో 1951 నుండి 2017 వరకు మనకి ఏమైందంటే ఈ 5 years ప్లాన్స్ ఉన్నాయండి. తర్వాత 2017 తర్వాత ఏమైందంటే 5 years ప్లాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ రావడం జరిగిందండి. నీతి ఆయోగ్ రావడం జరిగింది. ఇక్కడ మనకి 1951 నుండి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అంటే మొదటి 5 year ప్లాన్స్ ఎప్పుడు నుండి మొదలయ్యాయి, ఎక్కడ నుండి తీసుకున్నామో చూద్దాం. ఇప్పుడు 5 years ప్లాన్స్ మనం ఎక్కడ నుండి తీసుకున్నాము అంటే సోవియట్ మోడల్, రష్యా నుండి తీసుకున్నాం. సోవియట్ మోడల్ అండి. కానీ ఇండియా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద 5 years ప్లాన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే సోవియట్ యూనియన్, సోవియట్ మోడల్ అండి. ఇవి ఏం చేస్తుంది అంటే ఎకనమిక్ గ్రోత్ని, ప్రావర్టీని తగ్గించడానికి కొన్ని గోల్స్ని సెటప్ చేసుకుంటుందండి. నెక్స్ట్ ఈ 5 years ప్లాన్స్ లేదా ప్లానింగ్ కమిషన్ అని చెప్తారండి. దీనికి చైర్మన్ ఎవరు అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారండి 5 years ప్లాన్స్కి. సింపుల్గా దానికి ప్లానింగ్ కమిషన్ ఈజ్ చైర్డ్ ద ఎక్స్ అఫీసో బై ది ప్రైమ్ మినిస్టర్ అండి. ప్లానింగ్ కమిషన్ చైర్డ్ ఎక్స్ అఫీసో బై ది ప్రైమ్ మినిస్టర్ అండి. కాన్సెప్టలైజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేశారంటే తర్వాత నీతి ఆయోగ్గా మార్చారు. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ అడుగుతాడండి. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2015లో తీసుకొచ్చారండి. ఏంటంటే నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇన్ 2015లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ 5 years ప్లాన్స్ ఫస్ట్ ఎలా డెవలప్ అయ్యాయి అంటే ఫస్ట్ మనకి the plans evolved to address changing the development priorities, introducing an innovation like the Gadgil formula in 1969. Gadgil formula 1969. అయితే మనకి మేజర్గా చూసినట్లయితే దీని యొక్క హిస్టరీ చూసినట్లయితే 5 year ప్లాన్స్ మనకి దేనికోసం తీసుకొచ్చారు అంటే ఎకనమిక్ గ్రోత్ కోసం తీసుకురావడం జరిగింది. ఎకనమిక్ ప్రోగ్రామ్స్ కోసం మనకి రష్యాలో జోసెఫ్ స్టాలిన్ ఇంప్లిమెంటెడ్ ద ఫస్ట్ 5 year ప్లాన్ ఇన్ ద సోవియట్ యూనియన్. ఓకేనా, ఫస్ట్ 5 years ప్లాన్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే రష్యాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరి కాలంలో అంటే జోసెఫ్ స్టాలిన్ కాలంలో ఇన్ 1928లో. నెక్స్ట్ మనకి ఇలా 5 years ప్లాన్స్ ఉన్నాయి. ఈ 5 year ప్లాన్స్కి ఎవరు చైర్పర్సన్గా ఉంటారంటే ఇప్పుడైతే ప్రజెంట్ నరేంద్ర మోడీ అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అంటే ప్లానింగ్ కమిషన్కి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇలా అడుగుతారండి. ఎలా అంటే ప్లానింగ్ కమిషన్కి మొదటి చైర్మన్ ఎవరు అంటారు. అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతారు, జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు ఫస్ట్ 5 year ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 5 year ప్లాన్ చూసినట్లయితే మనకి 1951 నుండి 56 అండి. ఫస్ట్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ. ప్రజెంట్ ద ఫస్ట్ 5 year ప్లాన్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ 5 year ప్లాన్ డేట్ మనకి ఈ పీరియడ్ ఇంపార్టెంట్ అండి. 1951 నుండి 56 ఎవరి కాలంలో అంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో. అయితే ఫస్ట్ 5 year మోడల్ని ఏమంటాము అంటే హారడ్ డామర్ మోడల్. ఇంపార్టెంట్ అండి ఇది. హారడ్ డామర్ మోడల్ అని చెప్తామండి. హారడ్ డామర్ మోడల్. క్లియరా? ఫస్ట్ 5 year ప్లాన్ 1951 నుండి 56. ఫస్ట్ చైర్పర్సన్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఈ ఫస్ట్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరల్ మీద బాగా ఫోకస్ చేసిందండి. ఫస్ట్ 5 year ప్లాన్ అన్నది దేని మీద ఫోకస్ చేసిందంటే అగ్రికల్చరల్ మీద ఫోకస్ చేసింది. ఫస్ట్ 5 year మోడల్ ఏమంటాము, హారడ్ డామర్ మోడల్ అంటామండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 5 year ప్లాన్లోని కొన్ని డ్యామ్స్ అయితే కట్టడం జరిగిందండి. ఏంటంటే బాక్రా, ఇక్కడ చూడండి మనకి నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ మోర్ దెన్ క్యాపిటల్ ఇన్కమ్ డ్యూ టు ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. మోర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వెర్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మనకి ఫస్ట్ 5 year ప్లాన్లోనే చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఫస్ట్ వన్ చూసినట్లయితే బాక్రా, హిరాకూడ్, దామోదర్ వ్యాలీ. బాక్రా
డ్యామ్ ఎక్కడుంది, హిరాకుడ్ డ్యామ్ ఎక్కడుంది, దామోదర్ వ్యాలీ ఎక్కడుంది, ఇవన్నీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత WHO అంటే ఏంటండి? WHO ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విత్ ఇండియన్ గవర్నమెంట్ WHOతో కొలాబరేట్ అయ్యి చిల్డ్రన్స్ హెల్త్ మీద కూడా ఇన్ఫాంట్ అంటే మనకి అప్పుడు ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ని తగ్గించడం జరిగిందండి. అంటే పుట్టగానే చనిపోతారు కదా, వాళ్ళని ఆ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ని తగ్గించడానికి ట్రై చేశారండి. తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద 1956లో మనకి కొన్ని IITsని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IITs స్టార్టెడ్ మేజర్ టెక్నిక్స్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే UGC అండి. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫర్ ది ప్రయారిటీ ఆఫ్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం. క్లియరా? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. తర్వాత సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అండి. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో చూసినట్లయితే 1956 నుండి 1961 అండి. దీన్ని సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే పబ్లిక్ సెక్టర్ మీద ఫోకస్ చేసిందండి. మేజర్గా చెప్పాలంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ప్రైమరీ సెక్టర్ లేదా అగ్రికల్చరల్ మీద ఎక్కువ ఫోకస్ చేసిందండి. బట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే పబ్లిక్ సెక్టర్ అండి. ఎక్కువగా మనకి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా తీసుకొచ్చింది సెకండ్ 5 ఇయర్ ప్లాన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో చూసినట్లయితే మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ అంటారంటే మొహలనోబిస్ మోడల్ అంటారండి. మొహలనోబిస్ మోడల్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. ఇతను ఎవరంటే ఇతను ఒక స్టాటిస్టిషియన్ అండి. కానీ ఈ మోడల్ని ఏమంటాము? మొహలనోబిస్ మోడల్ అని చెప్తామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి. ఇక్కడ చూసినట్లయితే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ 5 స్టీల్ ప్లాంట్స్ని స్టార్ట్ చేశారండి. ఏంటంటే స్టీల్ ప్లాంట్స్ బిలై, దుర్గాపూర్, రూర్కెలా ఎస్టాబ్లిష్డ్ విత్ హెల్ప్ ఆఫ్ మనకి చూడండి బిలై అనేది సోవియట్ యూనియన్ రష్యాతో సహకారంతో స్టార్ట్ చేశారండి. దుర్గాపూర్ని బ్రిటన్ సహకారంతో UK సహకారంతో స్టార్ట్ చేశారండి. రూర్కెలాని జర్మన్ సహకారంతో వెస్ట్ జర్మనీ సహకారంతో స్టార్ట్ చేశారండి. క్లియరా? మనకి ఇక్కడ ఎన్ని స్టార్ట్ చేస్తారంటే బిరుదు అంటారండి. బిరుదు అంటే చూసినట్లయితే బి అంటే బిలై అండి, రూ అంటే రూర్కెలా అండి, డు అంటే దుర్గాపూర్ అండి. ఈ బిరుదు అనే ఈ 3 సింపుల్గా బి అంటే బిలై, రూ అంటే రూర్కెలా, డు అంటే దుర్గాపూర్. ఈ 3 కూడా మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. బిరుదులో మనకి ఇక్కడ చూసినట్లయితే బిలై అనేది ఎవరి సహకారంతో చేశారండి? రష్యా సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా రూర్కెలా చూసినట్లయితే వెస్ట్ జర్మనీ సహకారంతో చేయడం జరిగిందండి. నెక్స్ట్ దుర్గాపూర్ చూసినట్లయితే బ్రిటన్ సహకారంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ మోడల్ని ఏమంటారండి? మొహలనోబిస్ మోడల్ అని చెప్తారు. అదేవిధంగా టాటా కొన్ని ఇన్స్టిట్యూట్స్ని కూడా స్టార్ట్ చేశారండి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి టార్గెట్ గ్రోత్ రేట్ చూసినట్లయితే వీళ్ళు టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 4.5% గ్రోత్ రేట్ పెట్టుకున్నారండి. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే 4.27%. అంటే ఈ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది అంతగా సక్సెస్ అవ్వలేదండి. నెక్స్ట్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో చూసినట్లయితే 1961 నుండి 1966 వరకు అండి. మనకి టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అడుగుతాడు? 1961 నుండి 1966 వరకు. ఇక్కడ మనకి ఈ ప్లాన్ అనేది బాగా ఫెయిల్ అయిందండి. ఎందుకంటే మనకి 1962 టైంలో మనకి ఏం జరుగుతుందంటే ఇండియాకి చైనాకి వార్ జరుగుతుందండి. ఈ టైంలోనే ఇండియాకి చైనా వార్కి అడుగుతాడండి, ఏ సంవత్సరంలో ఇండియాకి చైనాకి వార్ జరిగింది అంటే 1962 సైన్ ఇండియా వారు 1962. అదేవిధంగా మనకి 1965లో ఇంకో వార్ జరుగుతుందండి. 1965లో ఎవరితో వార్ జరుగుతుందంటే మనకి పాకిస్తాన్తో వార్ జరుగుతుందండి. ఈ విధంగా మనకి ఇలా వార్స్ జరగడం వల్ల ఈ 5 ఇయర్ ప్లాన్ అనేది అంతగా సక్సెస్ కాలేకపోయిందండి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేశారు. పంచాయతీ ఎలక్షన్స్ స్టార్టెడ్. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అని పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని స్టేట్స్లో. చూడండి ఇక్కడ టార్గెట్ గ్రోత్ రేట్ చూసినట్లయితే ఎంత అంటే 5.6%. యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత అండి? 2.4%. మనకి ఇది బాగా ఫెయిల్ అయిందండి. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే మేజర్గా 2 యుద్ధాలు జరిగాయండి. ఈ టైంలో ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అండి. మనకి
యాక్చువల్ గ్రోత్ రేట్ 5.6% టార్గెట్ పెట్టుకున్నామండి, కానీ సాధించింది అంతంటే 2.4% అండి. ఈ మోడల్ ఏ మోడల్ అంటే సుకోమోయి చక్రవర్తి మోడల్ అని చెప్తారండి. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ద జాన్ శాండీ అండ్ సుకోమోయి చక్రవర్తి మోడల్ ఇది థర్డ్ 5 ఇయర్ మోడల్. ఫస్ట్ది హరాడ్ డామర్ మోడల్, సెకండ్ది మొహల్నోవిస్ మోడల్, థర్డ్ వన్ సుకోయి చక్రవర్తి మోడల్. ఇక్కడ మనకి ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే కొన్ని యాన్యువల్ ప్లాన్స్ వస్తాయండి. ప్లాన్ హాలిడేస్ అని చెప్పొచ్చు. ప్లాన్ హాలిడే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1966 నుండి 1969 వరకు మనకి ప్లాన్ హాలిడే వచ్చిందండి. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ ఏంటంటే ప్లాన్ హాలిడే టైం పీరియడ్ అడుగుతున్నాడండి. 1966 నుండి 1969 ఈ టైంలో ఏమైందంటే ప్లాన్ హాలిడే. నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అండి. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ చూసినట్లయితే 1969 నుండి 1974 అండి. ఫోర్త్ 5 ఇయర్ ప్లాను మనకి చూసినట్లయితే ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అది డిలేడ్ ద మోర్ దెన్ 1 ఇయర్, కొంచెం డిలే అయ్యిందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ టైంలో 1969 నుండి 1974 వరకు ఈ 5 ఇయర్ ప్లాన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే మనకి ఇందిరాగాంధీ ఉన్నారండి. ఇందిరాగాంధీ, ఓకేనా. ఇది నెక్స్ట్ ఈ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ దేన్ని బేస్ చేసుకుందంటే గాడ్గిలా ఫార్ములా మీద బేస్ చేసుకుందండి. అయితే ఈ టైంలో ఏం చేస్తారు అంటే ఇందిరాగాంధీ గారు 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగిందండి. 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అవి ఏం బ్యాంక్స్ అంటే అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా మనకి చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈ టైంలోనే గ్రీక్ రెవల్యూషన్ అనేది గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని చెప్తారండి. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి ఏమవుతుందంటే పంటలు ఎస్పెషల్లీ గోధుమ, వరి వీటి మీద ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా హై హీల్డింగ్ విత్ సీడ్స్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ టైంలో జరిగిందంటే మనకి ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో జరిగింది. ఆ టైంలో ఎవరంటే ప్రైమ్ మినిస్టరు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టరు. అప్పుడు ఏం చేశారు అంటే మనకి 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో మనకి టార్గెట్ ఎంత పెట్టుకున్నారండి 5.6, యాక్చువల్ గ్రోత్ రేట్ అండి 3.3%. బట్ ఏం జరిగిందంటే ఈ 5 ఇయర్ ప్లాన్లోనే మనకి 1971లో ఎవరు జరుగుతుందంటే ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఏం చేస్తారు అంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తారండి. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మనకి బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కోసం, బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం మన వాళ్ళు సాయం చేస్తారండి. తర్వాత ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అండి. ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో చూసినట్లయితే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండి. ఎంప్లాయ్మెంట్, పావర్టీ మీద ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది బేస్ అయిందండి. ఇక్కడ మనకి ఫిఫ్త్ 5 క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే గరీబా హటావో అనేది ఏ ప్లాన్లో ఇచ్చారు అంటే మనకి ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో ఇచ్చారండి గరీబా హటావో. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్ అండి. సెల్ఫ్ రిలయన్స్ మీద మనకి ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ మీద అండ్ డిఫెన్స్ మీద దీన్ని ఫోకస్ చేసింది. ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ డిఫెన్స్ అండి. అదేవిధంగా 1978లో మనకి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రిజెక్టెడ్ ద ప్లాన్, ఈ ప్లాన్ రిజెక్ట్ చేసింది. అదేవిధంగా ఇక్కడ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో ఏం జరిగిందంటే ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఎంఎన్పి అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏ 5 ఇయర్ ప్లాన్ అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అండి. క్వశ్చన్ అడుగుతాడు, ఎలా అడుగుతాడంటే మినిమం ఎంఎన్పిని ఇంట్రడ్యూస్ చేసింది ఏ ప్లాన్ అంటే మనకి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ప్లాన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ చూడండి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు 4.4% అండి. యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 4.8, అంటే ఈ ప్లాన్ అనేది సక్సెస్ అయిందండి. తర్వాత ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత ఏం జరిగింది అంటే రోలింగ్ ప్లాన్స్ వచ్చాయండి. రోలింగ్ ప్లాన్స్ మనకి రోలింగ్ ప్లాన్ చూసినట్లయితే 1978 నుండి 1980 వరకు ఈ టైం పీరియడ్ మనం ఏమంటాము అంటే రోలింగ్ ప్లాన్ అని చెప్తామండి. జనతా పార్టీ గవర్నమెంట్ రిజెక్టెడ్ ద ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అండ్ ఇంట్రడ్యూస్డ్ న్యూ సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ 1978 to 1980. దిస్ ప్లాన్ వాజ్ అగైన్ రిజెక్టెడ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకి సిక్స్త్ చూసినట్లయితే దేని మీద ఫోకస్ చేసిందంటే
రోలింగ్ ప్లాన్ టైం పీరియడ్ అని అడుగుతాడండి. రోలింగ్ టైం పీరియడ్ చూసినట్లయితే 1978 నుండి 1980 అండి. తర్వాత మనకి 6th 5-year ప్లాన్ వస్తుందండి. 6th 5-year ప్లాన్ చూసినట్లయితే మేజర్గా మనకి వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే ఎకానమిక్ లిబరలైజేషన్ మీద ఫోకస్ చేస్తారండి. ప్రైస్ కంట్రోలింగ్, ఎకనామిక్ లిబరేషన్ మీద ఏ 5-year ప్లాన్ అనేది ఫోకస్ చేసిందంటే 6th 5-year ప్లాను. ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు అంటే 1980 నుండి 1985 వరకు అండి. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ వాజ్ ఆల్సో ఎక్స్పాండెడ్ ఇన్ ద ఆర్డర్ టు ప్రివెంట్ ఓవర్ పాపులేషన్. మనకి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది రెడ్యూస్ చేయడానికి కూడా ఈ 6th 5-year ప్లాన్ని తీసుకొచ్చారండి. అదేవిధంగా మనకి 6th 5-year ప్లాన్ చూసినట్లయితే సక్సెస్ అయ్యిందండి బాగా. దీని టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత అంటే 5.2% అండి. 5.2%. కానీ మన సక్సెస్ మనకి అచీవ్ చేసింది ఎంతంటే 5.7% అండి. నెక్స్ట్ మనకి 7th 5-year ప్లాన్ అండి. 7th 5-year ప్లాన్లో చూసినట్లయితే 1985 నుండి 1990 అండి. ఈ 7th 5-year ప్లాన్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉందండి. అప్పుడు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. నెక్స్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 7th 5-year ప్లాన్ ఏంటంటే సోషల్ జస్టిస్ అండి. ఏంటంటే ఇంక్రీజింగ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ త్రూ ది సోషల్ జస్టిస్ అండి. ఇది మనకి 7th 5-year ప్లాన్ అండి. ఈ 7th 5-year ప్లాన్లో చూసినట్లయితే మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ మనకి టార్గెట్ గ్రోత్ రేట్ ఎంతంటే 5.0, బట్ యాక్చువల్ గ్రోత్ రేట్ అంటే 6.01 అండి. సో అదే పర్ క్యాపిటల్లో చెప్పాలంటే 3.7%. ఇవి మనకి ఏంటంటే 7th 5-year ప్లాన్ అనేది 1985 నుండి 1990 వరకు ఉంది. ఈ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ మనకి యాన్యువల్ ప్లాన్స్ అండి. యాన్యువల్ ప్లాన్స్ చూసినట్లయితే 1990 నుండి 1992 వరకు ఉన్నారండి. ఇక్కడ మనకి 8th ప్లాన్ కుడ్ నాట్ టేక్ ఇన్ 1992 టు ఫాస్ట్ చేంజింగ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండి. తర్వాత 8th ప్లాన్ చూసినట్లయితే 1992 నుండి 1997 వరకు అండి. ఇక్కడ మనకి ఈ ఎయిత్ ప్లాన్లో మనకి 1992 to 97 ఇక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే మనకి పివి నరసింహారావు గారు మనకి 8th 5-year ప్లాన్కి చైర్మన్ అండి. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఉంటారండి. మనకి ఈ పివి నరసింహారావు గారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళంటే ఐఎన్సి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళండి. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ దట్ మనకి ఎవరు వస్తారంటే రీసెంట్గానే పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. పివి నరసింహారావు గారికి ఎప్పుడు భారతరత్న అవార్డు వచ్చింది అని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ రావడం జరుగుతుందండి. మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఎల్పిజి ప్రోగ్రాం తీసుకొస్తారండి. ఈ ఎల్పిజి అనేది మన ఇండియా గతిని మార్చిందని చెప్పుకోవచ్చండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మనకి మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చండి. డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. తర్వాత మనకు చూసినట్లయితే ఇక్కడ మనకి టార్గెట్ గ్రోత్ రేట్ అంటే 5.6% అండి. యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 6.8% వచ్చిందండి. తర్వాత 9th 5-year ప్లాన్ అండి. 9th 5-year ప్లాన్లో 1997 నుండి 2002 వరకు ఉంటుందండి. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మనకి 9th 5-year ప్లాన్లో యూజ్ దట్ అన్ఎక్స్ప్లోర్డ్ ద ఎకనామిక్ పొటెన్షియల్ కంట్రీ టు ప్రమోట్ ఎకనామిక్ అండ్ సోషల్ గ్రోత్ అండి. ఈ 9th 5-year ప్లాన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు లేదా ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అండి. అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ 10th 5-year ప్లాన్ అండి. 10th 5-year ప్లాన్లో చూసినట్లయితే 2002 నుండి 2007 వరకు. ఈ టైంలో ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారంటే మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి నెక్స్ట్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రిడక్షన్ ఇక్కడ మనకి ఎక్కువ దేని మీద జీడిపి మీద కాన్సన్ట్రేట్ జరిగింది, పావర్టీ రేట్ని తగ్గించడానికి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందండి. తర్వాత 11th 5-year ప్లాన్ అండి. 2007 నుండి 2012 అండి. ఈ టైంలో చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మన్మోహన్ సింగ్ ఉన్నారండి. అప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్.
తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ 18-23 ఇయర్స్ ఏజ్ గ్రూప్ని 2011 నుండి చేస్తారు. నెక్స్ట్ మనకి మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్యూస్ ఫెర్టిలిటీ రేట్ని 2.1కి తీసుకొచ్చారండి. నెక్స్ట్ 12th 5-year ప్లాన్ అండి. 12th 5-year ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ డిసైడెడ్ టు అచీవ్ ద గ్రోత్ రేట్ 9%, బట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇప్పుడు గ్రోత్ రేట్ 8% ఇది 12th 5-year ప్లాన్లో. సో ఇది మనకి ఈ 12th 5-year ప్లాన్ గురించి అండి. అయితే మనకి మేజర్గా 12th 5-year ప్లాన్లో మనకి ఏంటంటే టు క్రియేట్ 50 million న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అనుకున్నారండి. అదేవిధంగా టు రిమూవ్ జెండర్ అండ్ సోషల్ గ్యాప్స్ ఇన్ స్కూల్ ఎన్రోల్మెంట్ అన్నారు. సో ఈ విధంగా మనకి 12th 5-year ప్లాన్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అంటే 2012 to 2017 అండి. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే మనకి నీతి ఆయోగ్ రావడం జరిగిందండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది ఓవరాల్గా మనకి 5-year ప్లాన్స్ అండి. ఒకసారి మీరు చూడండి 5-year ప్లాన్స్ ఏ నుండి ఏ వరకు. ఫస్ట్ 5-year ప్లాన్ చూసినట్లయితే 1951 నుండి 56 వరకు అండి. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాను 1956 నుండి 1961 వరకు అండి. నెక్స్ట్ తర్వాత మనకి థర్డ్ 5-year ప్లాను 1961 నుండి 66 వరకు అండి. తర్వాత ప్లాన్ హాలిడేస్ ఎప్పుడు వరకు అంటే 1966 నుండి 69 వరకు అండి. తర్వాత ఫోర్త్ 5-year ప్లాన్ చూసినట్లయితే 1969 నుండి 1974 అండి. ఫిఫ్త్ 5-year ప్లాన్ చూసినట్లయితే 1974 నుండి 1978. రోలింగ్ ప్లాన్ చూసినట్లయితే 1978 నుండి 1980 అండి. సిక్స్త్ 5-year ప్లాన్ చూసినట్లయితే 1980 నుండి 85 అండి. సెవెంత్ 5-year ప్లాన్ చూసినట్లయితే 1985 నుండి 1990. నెక్స్ట్ మనకి యాన్యువల్ ప్లాన్ చూసినట్లయితే 1990 నుండి 1992 అండి. అదే ఎయిత్ ప్లాన్ చూసినట్లయితే 1992 నుండి 1997 వరకు అండి. ఆ టైంలో ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అండి. పివి నరసింహారావు తర్వాత మనకి అటల్ బిహారీ వాజ్పేయి వస్తారండి. మనకి 9th 5-year ప్లాన్ చూసినట్లయితే 1997 నుండి 2002 అండి. నెక్స్ట్ 10th ప్లాన్ చూసినట్లయితే 2002 నుండి 2007 అండి. తర్వాత 11th 5-year ప్లాన్లో 2007 నుండి 2012 అండి. ఎవరంటే మన్మోహన్ సింగ్. తర్వాత 12th చూసినట్లయితే మనకి 2012 నుండి 2017 అంటే ఎవరు వచ్చారండి మనకి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి 5-year ప్లాన్స్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో లేదా ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఖచ్చితంగా 5-year ప్లాన్స్ నుండి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఎవ్రీడే మనకి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.